ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించేవి పూసలతో అల్లిన అందమైన బాతులండి. ఇలాంటివి మీరు అల్లుకోవాలి అనుకోండి, మన ఛానల్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను స్టెప్ బై స్టెప్ అల్లే విధానం నేను షేర్ చేస్తున్నానండి. అసలు అల్లిక రాదు మాకు, అయినా మేము అల్లుకోవాలి అని కొంచెం శ్రద్ధ అనేది ఉంటే చాలండి, మీరు ఇలాంటి అందమైన బాతులు అల్లుకోవచ్చు అనమాట. ముందు కనిపిస్తున్నాయి చూసారా, ఇవి బాతులు. ఇవి కూడా పూసలతో మనం అల్లుకోవచ్చు అండి. ఇవి కూడా అల్లే విధానం మన ఛానల్లో ఉన్నాయి, మీరు చూసి అల్లుకోవచ్చు. చూడండి హంసలు బాతులు ఎంత బాగున్నాయోను. ఒక అర కేజీ బీడ్స్ తీసుకొచ్చుకున్నారనుకోండి వైటు, మిగతావి 100 గ్రామ్స్ తీసుకొచ్చుకుంటే ఇలాంటి ఐటమ్స్ మీరు కూడా అల్లుకోవచ్చు అనమాట. ఖర్చు తక్కువ, మీకు ఐటము అందంగా ఉంటుందన్నమాట. బాతులోనూ 2 కలర్స్తో రెడీ చేశాను, హంసలోనూ 4 రంగులతో రెడీ చేశాను. ఈ వీడియోలో పూసలతో హంసల విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. ఇదిగోండి హంస టోటల్ లుక్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే అండి. అసలు మాకు పూసలతో అల్లికే రాదండి, ఇంత మటుకు మేము అల్లలేదు అనుకున్న వాళ్ళు కూడానండి, కొంచెం శ్రద్ధ ఉంటే అల్లుకోవాలని మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి స్టెప్ బై స్టెప్ నేను అల్లే విధానం షేర్ చేశాను. అసలు ఎలా అల్లాలి ఏంటి అనేది ప్రతి స్టెప్పు ప్రతి బీడు మీకు ఎలా ఎక్కించుకోవాలి అనేది మీకు సందేహం లేకుండా, డౌట్ అనేది అస్సలు రాకుండా నేను అల్లే విధానం షేర్ చేశానండి. ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో హంసల్లే విధానంలో భాగంగా పార్ట్ 4 షేర్ చేస్తానండి. ఇదిగోండి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లో ఈ బాడీ పార్ట్ ఇది అల్లేసామన్నమాట. అంటే ఇంత మటుకు రెడీ అయిపోయింది పార్ట్ 3 వరకు. ఓకే అండి. నేను ఇప్పుడు ఇక్కడ రెక్కలు వేసేస్తాం, అది ఎలా అల్లాలి అనేది చూద్దాము. ఇలా ప్లెయిన్ రెక్కలు ఒక మోడలు, ఇంకొకటోనో ఇలా డిజైన్ ఇచ్చేద్దాం. ఇంకొకటి మీకోసం అని చెప్పేసి ఇది ఇప్పుడు మరలా అల్లానమాట బ్లూతో. చూడండి బ్లూ ఎంత బాగుందో. క్రిస్టల్ బీడ్స్ వేసానండి ఇక్కడ నేను. మీరు ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు, ఇంద్రధనస్ బీడ్స్ వేసుకోవచ్చు. ఇక్కడ ఏ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నారో సేమ్ అవే రెక్కలకు కూడా తీసుకోండి. రెక్కలకు ఒక రకం, ముందల దగ్గర ఒక కలర్ బీడ్స్ వేసేద్దండి. 2 ఒకే కలర్ బీడ్స్ తీసుకుని అల్లండి. మీకు వీటిల్లో ఏవి నచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ 3 కలర్స్ పెట్టా కదా, ఇదంటే ప్లెయిన్ రెడ్ అని అనుకోండి. ఇప్పుడు ఇది కూడా మనం అవుట్లుక్ ఇచ్చేద్దాం. ఇలా బాగున్నట్టు అనిపించింది. నా మెటీరియల్ చూద్దామండి. హంసకి రెక్కలు వేయడానికి కావాల్సిన మెటీరియల్ చూసేద్దామండి. ఈ 2 కలర్స్ బీడ్స్ తీసుకుంటున్నాను, బ్రింజాల్ కలరు, వైటు. అల్లుకుంటానికి ఒక నీడిలు, ఫిషింగ్ వైరు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు, ఈ మాత్రం మనకి సరిపోతాయి అన్నమాట. ఆల్రెడీ పార్ట్ 3 వరకు నేను ఇక్కడ వరకు అల్లే విధానం షేర్ చేశానమాట. ఇప్పుడు ఇది చూసారా ఊగిపోతుంది, ఈ నెక్ పార్ట్ ఇక్కడ నుంచి ఇలా ఊగుతుంది చూసారా. ఇలా ఊక్కోకుండా ఇలా స్టిఫ్గా ఉండాలంటే ఏం చేయాలి అనేది నేను వీడియోలో చెప్తాను, మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇదిగోండి అల్లే విధానం చూద్దాము. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఇక్కడ 6 బీడ్స్ ఫ్లవర్ ఉంది కదా, దీన్ని వదిలేసేయండి. ఇక్కడ మరలా ఇక్కడ ఒక 6 బీడ్ ఫ్లవరు, ఇక్కడ ఒక 6 బీడ్ ఫ్లవరు వస్తాయి. ఈ రెండింటికి మనం వేస్తాం. మధ్య బీడ్కి నేను నీడిల్ పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ 2 వైట్ బీడ్స్, 2 బ్రింజాల్ బీడ్స్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 2 బీడ్స్ బేస్ చేసుకోండి. ఇక్కడ ఒకే ఫ్లవర్లో 2 బీడ్స్ తీసుకోండి. ఈ ఫ్లవర్లో 1, 2నే తీసుకోండి. ఇలా వేసేయండి. ఫోర్ బీడ్స్ యాడ్ చేసాం ఈ 2 బీడ్స్కి. నెక్స్ట్ ఇక్కడ ఈ 2 బీడ్స్ కూడా బేస్ చేసేసుకోండి. ఇక్కడ ఉంది వైర్ అనేది, ఇక్కడ 1, 2, 3 బీడ్స్ ఉన్నాయి. 1 బ్రింజాల్ బీడ్, 2 వైట్ బీడ్స్ ఇలా ఎక్కించుకోండి. ఇలా రావాలి. అలా పైకి తీసుకొచ్చేద్దాము.
ఈ క్రింది భాగం నుంచి ఇలా కొంచెం బీడ్ని మనకి రాలేదనుకోండి, ఇలా ఇలా అనేస్తే బీడ్ మన ఆధీనంలోకి వచ్చేస్తుంది. ఈ వైట్ బీడ్ దగ్గరికి నీడిల్ తీసుకొచ్చేద్దాం. ఇక్కడికి ఇక్కడ 1 బీడ్ మాత్రమే మీరు బేస్ చేసుకోవాలి. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 వైట్ బీడ్స్, 2 బ్రింజాల్ బీడ్స్. ఇలా ఎక్కించుకోవాలి. 5 ఈ సింగిల్ బీడ్కి ఇది 1 బీడ్. మొత్తం టోటల్ 6. 5 యాడ్ చేసాము, అక్కడ 1 బీడ్ ఉంది. మరలా ఈ 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇటు పెంచామండి. ఇక్కడ 2 బ్రింజాల్ బీడ్స్, 1 వైట్ బీడ్. ఇలా తీసుకోవాలి. 3 1 2 3 ఈ 3 6. ఇక్కడ 2 ఫ్లవర్స్, 6 బీడ్స్ ఫ్లవర్స్ పడిపోయాయి మనకి. పైకి తీసుకొచ్చేద్దామండి నీడిల్ని. ఇలా తీసుకొచ్చేసి ఈ 2 బీడ్స్లో కూడా నీడిల్ని తీసుకొచ్చేద్దాం. ఇక్కడ 2 స్టెప్స్ వేసేసాము. ఇప్పుడు 3rd స్టెప్ అనమాట. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ 2 బీడ్స్ బేస్ అవుతాయి. ఇలా వైట్ బీడ్ మధ్యకి రావాలి. ఇలా ఇలా ఇక్కడ 1 బీడే బేస్ అవుతుంది. మనం బ్యాక్ పార్ట్ వైపుకి రెక్క పెంచుకోవాలన్నమాట. ఇక్కడ 1 బీడ్ ఉంది, ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 3 బ్రింజాల్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 2 3 3 + 2 5. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ ఏర్పడుతుందండి. ఇక్కడ 6 వేసాము, ఇప్పుడు 5 వేసుకోవాలి. ఇది గ్రహించండి, మనకు అప్పుడు షేప్ వస్తుంది అనమాట రెక్కకి. ఇక్కడ మనం 1 బీడ్ తగ్గించాం. చూసారు కదా, 5. ఇక్కడ 6. అన్నీ 6 బీడ్ ఫ్లవర్స్ ఏనండి. ఇక్కడ ఒకటే 5 వస్తుంది మీకు. నెక్స్ట్ ఈ 2nd బీడు కనిపిస్తుంది కదా, ఇక్కడికి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఈ 1 బీడ్కి 3 యాడ్ చేసేయండి. మరలా ఇక్కడ లూజ్గా ఉంటుందండి. ఈ బీడ్స్లో నుంచి కూడా వేసుకొద్దాం ఒక్కసారి. ఇలా ఇలా కిందకి తీసుకొచ్చేద్దాం. లూజుగా ఉంటుందండి. ఇలా కిందకి పట్టుకుని దీనిలోకి కూడా తీసుకొచ్చేసి మీకు 6 బీడ్ ఫ్లవర్ ఫస్ట్ స్టెప్లో 6 బీడ్ ఫ్లవర్ వచ్చింది. 6 బీడ్ ఫ్లవర్ మళ్ళీ 2nd స్టెప్లో ఇటుకు పెంచాం, రైట్ సైడ్కి పెంచుకున్నాం అనమాట. బ్యాక్ సైడ్కి ఇదిగోండి, ఇది వెనక భాగం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎటు పెంచుకోవాలి అనేది. తర్వాత 2nd స్టెప్లో 6 బీడ్ ఫ్లవర్స్ వచ్చాయి. 3rd స్టెప్లో ఒక 6 బీడ్ ఫ్లవర్, 5 బీడ్ ఫ్లవర్, 4 బీడ్ ఫ్లవర్ ఇలా రావాలి. ఒక రెక్క అయితే వేసేసామండి హంసకి.
ఇంకా ఇక్కడే వేయొద్దండి, నాటు ఇలా ఊడిపోతూ ఉంటుంది, ఇట్లా విడివిడిగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి దీన్ని కిందకి తీసుకొచ్చేయండి. ఒక జాయింట్ ఇక్కడే ఇచ్చేద్దాం. ఇలా మీరు ఇలా పట్టుకుని కిందకి తీసుకొచ్చేస్తున్నాను చూడండి. ఇలా పెట్టేసి కిందకి కూడా తీసుకొచ్చేద్దామండి. ఈ కింది భాగానికి మరలా ఇక్కడ 1 బీట్లోకి తీసుకొద్దాం. 1 బీట్ ఇలా టైట్గా లాగేసేయండి. తర్వాత ఇక్కడ ఉంది కదా నిలబడి, ఈ బీట్లోకి కూడా తీసుకొచ్చేయండి. ఇక్కడ 3 బీట్స్ అవుతాయి. 1 2 3 చూసారు కదా. ఈ ఫ్లవర్లో ఈ బీడు, 6 బీట్ ఫ్లవర్లో 1 బీడు. ఆల్రెడీ ఈ బీడ్ ఉంది, ఇక్కడ 1 బీట్ యాడ్ చేద్దాం. ఎందుకంటే మనకి ఇలా పక్కకు వచ్చేస్తుందండి. ఇలా రాకుండా ఇక్కడ ఒక నాటల్లే ఈ బీడ్తో జాయింట్ ఇచ్చేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ పైనుంచి ఇలా ఇలా ఇచ్చేసాం అనమాట. 4 బీట్ ఫ్లవర్ లాగా మనకి ఇక్కడ ఏర్పడిపోయింది. ఓకే అండి, అయిపోయింది. ఇంకా కిందకి తీసుకొచ్చేద్దామండి. ఒక రెక్క అయితే మనకి ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నిలబడిపోద్ది వంకకుండా. ఈ కింది భాగాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ నాటు వేసేద్దాం. ఇంకా కదలదనమాట. ఇప్పుడు మనం ఇలా పెట్టేసినా నీట్గా బాగుంటుందన్నమాట. రెక్క షేప్ అనేది రెడీ అయిపోయింది. మరలా ఒక బీడ్లోకి తీసుకెళ్ళిపోయి ఇలా ఇంకా ఇక్కడ కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ కట్ చేసేటివి ఇంకా ఇలా తర్వాత మనం ఇలా పెట్టేసుకోవచ్చు. ఒక రెక్క అయితే వేసేసాము. ఇప్పుడు ఇటుకు పెంచాం కదా, ఇప్పుడు రైట్ సైడ్కి పెంచాం ఇలా పెట్టి హెడ్ పార్ట్ని. ఇప్పుడు మీరు ఎలా పట్టుకుంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి పెంచుకోవాలి, ఇటుకి రావాలి. ఇదిగోండి చూసారు కదా, ఇటుకి రావాలి. అలా చూసి వేసుకోండి. ఓకేనా. ఇంకా నేను వేసేసి మీకు తర్వాత ఫైనల్లో చూపిస్తానండి ఎలాగో అనేది. మీరు వేసేయండి ఈ రెక్క కూడాను. ఇదిగోండి వేసేసాను నేను. ఒక్కసారి రెక్క వరకు చూపిస్తాను చూడండి. ఇలా వేసుకోవాలి. చూసారు కదా, వైట్ బీడ్స్ ఇలా రావాలి. ఫస్ట్ స్టెప్ 6 బీట్ ఫ్లవర్స్, సెకండ్ స్టెప్ 6 బీట్ ఫ్లవర్స్, థర్డ్ స్టెప్లో ఒక 6 బీట్ ఫ్లవరు, ఒక 5 బీట్ ఫ్లవరు, ఒక 4 బీట్ ఫ్లవరు ఇలా రావాలి. ఓకే అండి, ఇలా వేసుకోండి. డిజైన్ అవుట్లుక్ అంతా రావాలి. మధ్యన మాత్రం వైట్ ఇచ్చేసాం. ఇక్కడ 3 బీట్స్ డాట్స్ చూడండి ఎలా వచ్చినాయో. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు బీట్స్ చేంజ్ చేసుకునేటప్పుడు కలర్స్ ఈజీగా ఉంటుంది అనమాట. మధ్య వరకే రావాలి, సైడ్ అంతా కలర్స్ రావాలి. మనం బీట్స్ ఎక్కించుకునేటప్పుడు బీట్ చేంజ్ చేసుకోవాలనుకోండి, వేరే కలర్ ఎక్కించుకోవాలనుకోండి, చూసుకోండి మనకి అవుట్లుక్ ఎలా ఉందని మీకు అర్థమైపోద్ది. అల్లుతూ ఉంటే ఇది ఒక్కటి మీరు చూసుకోండి, తెలిసిపోద్ది. ఇక్కడ 5 బీట్ రావాలి, ఇక్కడ 4 రావాలి. ఓకే అండి, ఇప్పుడు మనకు ఊగిపోతుంది కదా, అందుకు మనం నాట్ అనేది వేసాం. ఇలా ఊగుతుంది. ఇలా ఉండకుండా ఇక్కడ ఒక నాట్ వేసేద్దాం. కిందకి తీసుకొచ్చేయండి మీరు కూడాను. ఇలా ఇక్కడికి తీసుకొచ్చేయండి. వెనక భాగానికి తీసుకురావాలి. ఇక్కడ కాదండి తీసుకొచ్చేది, మనకి బాతుకి వెనక భాగానికి తీసుకురావాలి. ఇదిగోండి నేను తీసుకొస్తున్నాను. తీసుకొచ్చేదాకా మాట్లాడతానండి మీతో. కొంచెం అంటే టైట్గా లాక్కోవాలండి ఇక్కడ, లేకపోతే లూజుగా ఉంటేనండి నెక్ పార్ట్ కానీ ఇది కానీ వర్క్ అనేది ఫినిషింగ్ బాగోదనమాట. ఇప్పుడు నేను వేరే కలర్ బీడ్స్ వేసేటప్పటికి చూడండి అసలు షేప్లే వేరుగా ఉంది. ఇది మీకు దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. షేప్ పొట్టిగా వెడల్పుగా ఉంది బీడు. ఇదొక బీడ్లో ఇదొక వెరైటీ అనమాట. మామూలు బీడ్కి దీనికి తేడా చూడండి, తెలుస్తుంది వేరియేషన్. మార్కెట్లో మనకి చాలా దొరుకుతున్నాయండి, రకరకాల మోడల్స్ దొరుకుతున్నాయి. కొంచెం మనం శ్రద్ధ పెట్టి దాని మీద మనకు అవసరం అనుకుంటే శ్రద్ధ పెట్టడమేనండి. ఇదిగోండి ఈ వైలెట్ బీడ్లో నుంచి కూడా తీసుకొచ్చేసి కరెక్ట్గా దీనికి ఆనుకునే ఉంటుంది.
6 బీట్ ఉంది కదా, దీనిలో ఈ బీట్ తీసుకోండి, ఆనుకుని ఉంటుంది. మళ్ళీ దీనికి పైనే తీసేసుకోండి. ఇలా పెట్టేసామనుకోండి మనకే దగ్గరికి కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది మనం ఇలా పెట్టంగానే కనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ 3 ఉన్నాయి, 1 2 3, 1 బీడ్ యాడ్ చేసేయటమే. ఇక మనల్ని దీన్ని కదిపించాల్సిన అవసరం ఉండదన్నమాట. మనం ఎలా చెప్తే అలా ఉంటుంది. టాకా అనేది ఒక్కటి వేస్తే మనకి. ఓకే అండి, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడే నాటు వేయకుండా పక్కకి తీసుకొచ్చేయండి. ఇలా ఇక్కడ వేసేద్దామండి నాటు అనేది సూది మీద 4 టైమ్స్. నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి అబ్బా, నేను గుర్తు చేస్తూనే ఉంటానండి ప్రతి వీడియోకి, మీరు మర్చిపోతారేమో అనేసి. ఎందుకంటే స్టార్టింగ్ నాటు ఎండింగ్ నాటు వేయకపోతే మనకి బీట్ వర్క్కి విలువే ఉండదండి. కానీ మనం కష్టపడ్డదానికి విలువ ఉండదు. ఇక కట్ చేసేద్దామండి. ఓకే అండి, ఇది మనకు రెడీ అయిపోయింది. ఇగోండి, మీకు వచ్చిందే కాబట్టి ఈ రెక్క వేయటం అనేది నేను చూపించలేదు. ఇటుకు వచ్చేసరికొనే ఇటుకు పెంచుకుంటాము, ఇటుకు వచ్చేటప్పటికొనే ఇటుకు పెంచుతాం, అంతే తేడా అండి. ఇదిగోండి ఇక్కడ ఊగిపోతుంది కదా, దీన్ని ఊగకుండా ఇప్పుడు మనం ఏం చేయాలనేది చూద్దామండి. ఇదిగోండి, బైండింగ్ వైర్ ఒకటి తీసుకోండి. మీరు బీట్స్ తీసుకున్న దాన్ని బట్టి, నేను 6 mm వాడాను కాబట్టి నాకు ఇది కొంచెం సెట్ అవ్వలేదండి, సన్నం అయిపోయింది. అదే 4 mm అలా తీసుకుంటేనో ఈ సన్నంది తీసుకోవచ్చు. సువ్వ, ఇనప సువ్వ ఇది. ఇప్పుడు చూడండి, ఇది దీనికి పెట్టాను. ఇదిగోండి ఇక్కడ పెట్టా. కొంచెం దానికినోనో దీనికి తేడా చూడండి. ఇదోనో స్టిఫ్గా ఉంది కొంచెం, అంటే నేను సన్నమోనో దీనికి ఉపయోగించాను అనమాట. ఇదిగోండి లావోనో దీనికి ఉపయోగించాను. ఇది అసలు చూడండి కదులుతుందేమో, స్టిఫ్గా ఉందన్నమాట. మీ ఇష్టం, మీరు తీసుకున్న దీని లోపల మనకి ఇలా పంపించడానికి వీలుగా ఉండేది చూసుకోండి. అంతేగాని మనం లావుదే పెట్టామనుకోండి మరలా బీట్స్ తెగిపోతాయి, బాగా స్ట్రాంగ్గా లాగేస్తాయి. అది ఒకటి గ్రహించండి. నేను 6 mm సైజ్ బీట్స్ పెట్టాను కాబట్టి నాకు ఇది సరిపోద్ది. ఇట్లా ఈ లావైనా నాకు సరిపోద్ది. ఓకేనా, ఇది బట్టలు ఆరేసుకునే తేగండి, ఇనపది. పైననో ప్లాస్టిక్ కోటింగ్ వేసి ఉంది, అదైనా చిన్న ముక్క తీసేసుకుని మనం పెట్టేయచ్చు. ఇదిగో నేనైతే ఇదే పెడుతున్నాను, కొలత వేసుకున్నానండి. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇది పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూడండి. వైరు మధ్యకు వస్తూ ఉంటుంది, మీరు ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ 3 బీట్ మెథడ్ ఉపయోగించాం, ఇక్కడ వరకు బాగానే ఎక్కుతుంది. మీరు ఇక్కడి నుంచే చూసుకోండి బయటికి వెళ్ళకుండా. అందుకు మీకు ఏది వీలు అనిపిస్తే అది. ఇదిగోండి, ఇలా ఎక్కించేటప్పుడు అంటే పూసల్ని దగ్గరికి తీసుకోండి, మనకి ఈజీగా ఎక్కేస్తుంది అనమాట. ఇలా దగ్గరికి బీట్స్ ఉన్నాయనుకోండి, ఇలా పెట్టేస్తే మనకి బయటకు వచ్చే ఛాన్సు తీగకి ఇవ్వకుండా పోద్ది అనమాట. ఇలా దగ్గరికి ఇలా పూసలను తీసుకొచ్చేస్తే అండి ఈజీగా ఎక్కేస్తుంది. ఓకేండి, ఇదిగోండి ఇలా ఎక్కించాం కదా, ఇదిగోండి ఇలా ఎక్కించేసాను అనమాట. ఇది లోపలికి వెళ్ళిపోవాలి, ఇక్కడ దీని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ఒక్కసారి సెట్ చేసుకోండి మరలా, ఎందుకంటే కదిలిపోద్ది అనమాట. ఇక్కడ ఈ నెక్ పార్టు ఇది ఒక్కసారి చక్కగా స్ట్రైట్గా మనకి ఇవి లైన్లో ఉండేటట్టు సెట్ చేసుకోండి. పొడవుగా ఉంది కదండి, దీన్ని కొంచెం ఇలా మనకి నచ్చిన షేప్. ఇది ఎలా రావాలంటే మనం 2 పెట్టామనుకోండి హార్ట్ షేప్ అల్లే రావాలి, అలా వంపాలన్నమాట. దీన్ని మీకు ఒకటే గుర్తు, ఇలా దగ్గరికి పెడితే మనకి హార్ట్ షేప్ అల్లే రావాలి. ఇలా ఇది గుర్తు అనమాట, ఎలా వంపాలి అనేది మీకు. ఓకే అండి, చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఉందన్నమాట. ఇలా వంపుకోవాలి, ఇది కరెక్ట్ పద్ధతి అనమాట హంసకి. మీరు ఒకవేళ ఇంకా పెద్ద సైజు కావాలనుకోండి, ఇక్కడే పెంచేసుకోండి. హెడ్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి కాకుండా ఇక్కడ 1 2 3 4 వేసాం కదా, ఇంకా ఒక 2 యాడ్ చేసుకోవాలి. ఇంకా పెద్ద సైజు కావాలి నెక్ పార్ట్ అంటే ఇంకా మీరు ఇక్కడ పెంచుకోండి. ఇక్కడ మనం ఏం కదిలించద్దు, ఇక్కడ ఏం కదిలించద్దు. ఇక్కడ 4 వేసాం కదా, 1 2 3 4, ఇంకా 2 యాడ్ చేసుకున్న తర్వాత వైట్ ఎక్కించేసుకోండి. ఓకేనా, ఇదండి చూడండి ఇప్పుడు మనం కరెక్ట్గానే బెండ్ చేసేసాం.
ఈ నెక్ పార్ట్ దగ్గర నేను కావాలని ఇలా వేశానండి. ఒకటి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఈ బ్లూ అల్లానమాట. ఈ వీడియో నేను మీకు స్టార్ట్ చేసిన తర్వాత నేను ఈ బ్లూ అనేది క్రిస్టల్ బీడ్స్ వేశాను. చూడండి ఎంత బాగుందో క్రిస్టల్ బీడ్ కూడాను. ఇదిగోండి ఇలా. ఏదైనా అండి మన ఇష్టం వచ్చినట్టు కొంచెం డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడి నుంచే స్టార్టింగ్ అంటే కొంచెం కష్టమైపోద్ది మీకు. తేలికైన పద్ధతి అనేది కదండి మన ఛానల్లోంచి నేను షేర్ చేసేది. అందుకని చెప్పేసి ఈ హంస ఇక్కడే స్టార్ట్ చేశాను అనుకోండి, మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు. బీడ్స్ మార్చుకునేటప్పుడు కలర్స్ చేంజ్ చేసుకునేటప్పుడు మీరు ఇక్కడ ఇబ్బంది పడిపోతారు. అందుకని చెప్పేసి నేను మొత్తం అల్లేసిన తర్వాత ఒక్క రెక్కకే అవుట్లుక్ ఇద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి మరలా ఇలా కూడా ట్రై చేశాను. అది నాకు బాగుంది అనిపించింది అనమాట. ఓకే అండి, ఇంకా నేను వెయ్యాలన్నమాట. ఇంకా ఇదిగోండి ఈ పచ్చది ఒకటి వేశాను, ఇది కూడా వెయ్యాలి. నెక్స్ట్ ఇదిగోండి ఎల్లో. ఇది ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను తీసి. ఏదైనా అండి మీరు 2, 3 ఒకటి అల్లంగానే మనకి ఇదవదండి. మీరు కొంచెం వీడియోని అర్థం కాకపోతే ఇక్కడ ఈ పార్ట్ దగ్గరే మీకు ఏదైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే మీరు ఒకసారి వెనక్కి ముందుకి జరుపుకుంటా కొంచెం మీరు మీ పరిజ్ఞానం కూడా కొంచెం పెట్టాలండి ఈ హంసకు మాత్రం. ఎందుకంటే నేను వీడియోలో చూపించిన దానికంటే కూడా మీరు కూడా ఇదిగోండి పూర్తిగా ఇలా లుక్ ఇలా ఉన్నది అని చూపించాను అనుకోండి, ఎక్కడ ఉంది అనేది మీరు గ్రహించండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఓకే అండి, పచ్చ కూడా బాగానే ఉన్నట్టు అనిపించింది. దీనికి కూడా రెక్కలు వేసేస్తాను ఇంకా. ఓకే అండి, ఇదిగోండి ఎన్ని అల్లానో చూడండి. ఒక కలర్ వేస్తే ఎలా ఉంటుంది మీకు నేను చాలా తేలికేం పద్ధతిలో కాబట్టి నేను ఇంత కష్టపడి మన సింగిల్ వేస్తే ఎలా ఉంటుంది, డబల్ వేస్తే ఎలా ఉంటుంది, వైట్ వేస్తే ఎలా ఉంటుంది అనేది నా మనసులో అనిపిస్తుంది. అది నేను మీకు షేర్ చేయాలని చెప్పేసి నేను ఇలా ఇన్నైతే అల్లానమాట. ఓకే అండి, ఇదండి ఈనాటికి వీడియో. ఇంక ఈ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత నేను ఒక షార్ట్ వీడియో ఒకటి పెడతాను, చిన్న లాంగ్ వీడియో ఒకటి పెడతాను అనమాట. ఓకే అండి, వీటిలో ఈ కలర్స్లో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. అల్లుకున్న తర్వాత వీడియోని లైక్ చేశారో లేదో ఒక్కసారి లైక్ చేసేయండి అబ్బా. మీరు లైక్ చేయకపోతే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి వీడియోని. ఇక మరలా సరికొత్త బీట్ వర్క్ ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తానండి నేను. మీకు ఈ దీనిలో ఏదైనా అర్థం కాలేదు అంటే కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి, మాకు పలానా చాట్ అర్థం కాలేదు అని చెప్పి. నేను మరలా మీకు నెక్స్ట్ వీడియోలో రిపీట్ చేస్తాను. ఇదండి ఈనాటికి ముగిచ్చేస్తున్నాను వీడియో. సెలవు, బాయ్ అండి.